ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. సరే, ఇప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడితే, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. సో ఫస్ట్ సమంత గారు, నాగచైతన్య గారు విడిపోవడానికి కారణం కేటీఆర్ గారు అనే టాపిక్ వచ్చింది. దాని తర్వాత రకుల్ గారిది, దాని తర్వాత కొంతమంది ప్రముఖులది. సో అంటే ఈ రకరకాల ఈ వాయిస్లు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఏంటి సార్? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియల్ లాగా నడుస్తూ ఉంటుంది, డైలీ సీరియల్ లాగా. ఒకటి యాడ్ అవుతూ ఉన్నారు. ఆ ఎఫ్ఐఆర్ల లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒకరిని పట్టుకుంటే ఏందిరా అని చెప్తే, నేను కాదు సార్, నేనున్నా, నాయబడి ఇంకా వాడున్నాడు ఎంతమంది ఉన్నారు అంతమంది ఒకటి యాడ్ అవుతున్నాడు. ఒకరిని పట్టుకుంటే వాడు ఇంకోని పేరు చెప్తున్నాడు, వాడు ఇంకోని పేరు చెప్తున్నాడు. అన్నీ అంటే పేరు చెప్పినంత మాత్రాన్ని అరెస్ట్ కావట్లేదు, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోతున్నారు. అదే కాకుండా హార్డ్ డిస్కులు ఇరగొట్టి మూసినదిలో పడేసారు, అవి కూడా క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. సో ఇదన్నిటికీ మూలం ఎవరు? అధికారులు. వాళ్ళకి సొంత ప్రయోజనం ఏముంటుంది? ఇవన్నిటికీ మూలం చేయించింది కేటీఆరే. అదే కాకుండా కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళందరూ కలిసి చేశారు. దీని ఒక వారం కూడా సిరిసిరిల్లో మరి సిద్దిపేటలో పెట్టడం జరిగింది. అదే కాకుండా ఒకటే సామాజిక వర్గం, వాళ్ళు వెల్మ సామాజిక వర్గం చెందిన పోలీసుల కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ 30 మంది టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళ సామాజిక వర్గానికి పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కాంటాక్ట్లు ఇవ్వడం. అదేమైపోతుంది? ఇక అధికారం మన చేతిలో ఉందని చెప్పి విచ్చలవిడితనం అయిపోయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేశారు? డబ్బులు ఇష్టం వచ్చినట్టు దొంగతనం చేసిన డబ్బులు బాగా అయిపోయినాయి. అధికారం చేతిలో ఉంది అంటే అడ్డగోలుగా డబ్బులు వచ్చి అధికారం చేతిలో ఉంటే మనిషి మైండ్ అనేది పనిచేయదు, మదమెక్కి పనిచేయదు అన్నమాట. మదమెక్కి ఏం చేశారు? వ్యసనానికి అలవాటు పడ్డారు. కేటీఆర్ వ్యసనానికి అలవాటు పడ్డాడు. ఆ వ్యసనంలో భాగమే ఈ విధంగా ఆ అభంశం జలువనటువంటి హీరోయిన్లని, అప్పుడే కాపురం స్టార్ట్ అయినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి సమంత లాంటి హీరోయిన్లని కాపురంలో చిచ్చుబెట్టి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేయడం జరిగింది. ఇదంతా మూలకారకుడు కేటీఆర్. ఇలాంటి కీచకుడిని రాజకీయ వ్యవస్థ నుంచి తరిమేయాలి. ఖచ్చితంగా కేటీఆర్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అరెస్ట్ చేయాలి. ఓకే సార్, మొత్తంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఆ హవా ఎలా ఉండబోతోంది? టీడీపీ పార్టీ విజయం చేకూరుతుంది, విజయం అందించుకుంటుంది. విజయం కేవలం టీడీపీ పార్టీకి దక్కనుంది. చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా, 106 అయినా 600 అయినా చంద్రబాబు నాయుడు గారు విల్ బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు సార్. అండ్ మీ విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.